మిత్రులారా, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బలభద్రపురం పేరు చాలా విస్తృతంగా అనిపిస్తోంది. దానికి ప్రధాన కారణం అనపర్తి గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశంలో చివరి రోజు నాడు బలభద్రపురంలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని, అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని వారు అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు. వారి వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకున్న ఆరోగ్య శాఖ ఒక సమీక్ష నిర్వహించి 31 టీంలని బలభద్రపురంకి పంపడం జరిగింది. దాంట్లో కాకినాడ జీజీహెచ్ నుంచి లేదా జిఎస్ఎల్ నుంచి మెడికల్ ఆంకాలజిస్టులని, స్పెషలిస్టులని, అదేవిధంగా అనేక మంది డాక్టర్లని, ఎంఎల్హెచ్పీలని, ఏఎన్ఎంలని, ఆశాలని కూడా 31 మెడికల్ టీంలని అక్కడికి పంపడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ చాలా ముందుగానే అప్రమత్తమై వీటికి సంబంధం లేకుండా, బలభద్రపురం విషయానికి సంబంధం లేకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3.0 సర్వేలో భాగంగా ఈ రాష్ట్రంలో హైపర్ టెన్షన్, డయాబెటీస్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించడానికి శ్రీకారం గత సంవత్సరం నవంబర్ 14 మొదలుపెట్టింది. 18 సంవత్సరాలు నిండిన వారికి బ్రెస్ట్ క్యాన్సర్కి, 30 సంవత్సరాలు నిండిన మహిళలకి సర్వైకల్ క్యాన్సరు, అదేవిధంగా ఓరల్ క్యాన్సరు, మొత్తంగా కలిపి 4,09,90,000 అంటే దాదాపు 4,10,00,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టాం. దీంట్లో ఇప్పటిదాకా 47% అంటే 1,92,00,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంట్లో దాదాపుగా 60,000 మంది సర్వైకల్ క్యాన్సరు, 50,000 చిల్లర ఓరలు, అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్, మొత్తం కలిపి 1,45,000 మంది సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి. ప్రధానం మీకు నోట్ ఇస్తున్నాం, నోట్లో సంఖ్యలు పూర్తిగా ఇవ్వడం జరిగింది. దీంట్లో నేను కావాలంటే కూడా చెప్తాను. బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య టోటల్ నోట్లో నేను ఇస్తాను, మీకు క్రమంలో చెప్తాను, మళ్ళీ ఇది పోతుంది. 1,45,649 మంది ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో 95,243 కేసులు మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. దాంట్లో కన్ఫర్మ్డ్ కేసెస్ ఓరల్ కింద 878 రాగా, బ్రెస్ట్ 1,024 వచ్చాయి, సర్వైకల్ 408 వచ్చాయి. ఇది 1,45,000కు గాను మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత 95,000 మెడికల్ ఎగ్జామినేషన్ చేయగా ఇవి వచ్చింది. వీటిని ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లకి ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్లో పెట్టామో అక్కడికి పంపి తర్వాత వీటిలో పాజిటివ్ కేసెస్ని గుర్తించడం జరుగుతుంది. అయితే వీటిలో సస్పెక్టెడ్ కేసెస్లో 10 నుంచి 15% పాజిటివ్ కేసెస్ వచ్చే అవకాశం ఉంది. వీటిని అయితే మేము నిర్వహించిన ఈ సర్వేలో మొదటి సర్వే మేము నవంబర్ 14 మొదలుపెట్టి 6 నెలల్లో ఈ 4,10,00,000 మందికి పరీక్షలు నిర్వహించాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటిదాకా 47 లక్షలు. ఎందుకంటే ప్రజలు కాస్త వాలంటరీగా ముందుకు రాకపోవడం ప్రధాన కారణం. అందుకని గతంలో కూడా అనేక సార్లు పత్రికా మాధ్యమంగా కానీ అనేక వేదికల మీద కూడా మేము ప్రజల్ని ఈ విషయం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. ఇది ఒక ఎత్తు అయితే, బలభద్రపురానికి సంబంధించి ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఈ జరగడం అనేక రకాల కథనాలు, వార్తలు వీటి మీద రావడంతో మేము వీటి మీద సమీక్ష నిర్వహించి నేను చెప్పినట్టు 31 మెడికల్ టీమ్స్ని అక్కడ పంపడం జరిగింది. దాంట్లో మొత్తంగా 2 రోజుల పాటు 22, 23 మార్చి రోజుల్లో మొత్తం 10,800 మంది అక్కడ జనాభా ఉంటే
3500 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. వాటిలో ఎలిజిబుల్ 2803 హౌస్ హోల్డ్స్కి గాను 8830 ఇండివిజువల్స్ని ఎలిజిబుల్ అంటే 18 లోపల చిన్న పిల్లలు చేయం కాబట్టి ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్లని 8830 మందిని చేయగా దాంట్లో 38 కేసులు సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి. గతంలో ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు 17 కేసులు ఉన్నాయి. కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు 15 కేసులు ఉన్నాయి. అంటే ఇప్పటికే ఆ గ్రామంలో ఉంటున్న కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు, ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు 32 ఉన్నాయి. గత 3 సంవత్సరాల్లో బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కారణంగా 19 మరణాలు సంభవించాయి. ఇప్పుడు 32 యాక్టివ్ కేసెస్ ఉంటే, కన్ఫర్మ్డ్ పాజిటివ్ కేసెస్ ఉంటే 38 సస్పెక్టెడ్ కేసెస్లో 10 నుంచి 15% అంటే 5 నుంచి 6 రావచ్చు, 4 రావచ్చు, లేదా 6 రావచ్చు, లేదా 3తో ఆగిపోవచ్చు కూడా. సో ఇంకో 32కు ఇంకో 3 నుంచి 5, 6 దాకా పెరిగే అవకాశం ఉందండి. పూర్తిగా దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే 35 నుంచి 38 దాకా కేసులు ఉండే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా కారణం. ఇది గ్లోబోకాన్ దీని ప్రకారం 2022లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం కేసులు 14 లక్షల, ఇండియాలో భారతదేశంలో 14,13,000 వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 19 మిలియన్ కొత్త కేసులు వచ్చాయి. మన ఆంధ్రప్రదేశ్లో 73,000 కొత్త కేసులు వస్తే దాంట్లో 40,000 మరణాలు సంభవించాయి. అందుకని దాన్ని ప్రామాణికంగా తీసుకొని కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే మేము ముందుగానే స్క్రీనింగ్ పరీక్షలు మొదలుపెట్టాం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రివలెన్స్ రేటు ఒక గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజ్ కింద 1 లక్ష జనాభాకి 367 ప్రివలెన్స్ రేటు 367 ఉండాలి. అయితే మన భారతదేశంలో అది 319 ఉంది. 10,000 జనాభాకి అంటే 1,00,000 జనాభాకి 367 అనుకుంటే 10,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో 36 కేసులు ఉండాలి. అంటే దాన్ని బట్టి చూస్తే ఇది అసాధారణంగా కేసులు పెరగడం లేదు, లిమిట్స్లో ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దీంట్లో చాలా అబ్నార్మల్గా కేసులు పెరుగుతున్నాయి అనే ఒక భావన, ఒక భయాందోళనలు ప్రజల్లోకి వెళ్ళి ఒక ప్యానికీ సిచ్యుయేషన్ క్రియేట్ అయింది. ఎందుకంటే అనేక మీడియాలు నేను చూస్తుంటే ప్రతి పేపర్ దీన్ని హైలైట్ చేశాయి. మంచిది, చాలా మంచిది. ఎందుకంటే మీడియా ఇటువంటి విషయాల్ని హైలైట్ చేయాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అప్పుడే ప్రభుత్వం స్పందించి దానికి తగిన నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఏదేమైనప్పటికీ నేను గౌరవ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మేము ఇన్ని నెలలుగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ పింక్ రిబ్బన్ కార్యక్రమం పేరుతోనో లేదా క్యాన్సర్ సర్వైవర్స్తో గౌతమి గారు లాంటి నటీమణులతో కానీ ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మొత్తం 30,000 మంది మా టీం హెల్త్ ప్రొఫెషనల్స్ దీంట్లో భాగమై ఉన్నారు. నిర్వహించలేని అంటే ఆ అవగాహన కల్పించలేనిది అసెంబ్లీలో వారి వేదికగా మాట్లాడడం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశం అయింది. దాన్ని బట్టి కాస్త భయాందోళనలు కూడా వచ్చాయి. దాని కారణంగా కాస్త ప్రజలు ఇప్పటికైనా ఈ స్క్రీనింగ్ పరీక్షలు, ఉచితంగా నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలు తీసుకోవడానికి ముందుకు వస్తారు. దాంట్లో భాగంగా ఇవాళ మేము మీకు చాలా డీటెయిల్డ్ నోట్ ఇచ్చాం. దీంట్లో మీరు వాటిని చూస్తే అర్థమవుతుంది. అయితే ఇక్కడ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, లిమిట్లో ఉందనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం 2 రోజుల పాటు పూర్తిగా ఎందుకంటే ఓమి బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా దీన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అయితే కొన్ని చోట్ల కొన్ని ఇవి వచ్చాయి, అంటే కింద ఆశా వర్కర్లు వెళ్ళి చూస్తే సరిపోతుందా, స్పెషలిస్టులు చూడాలి కదా అనే ఉద్దేశంతో. అయితే ఇక్కడ ఆశా వర్కర్లు చూడరు, ఆశా వర్కర్లు ఫెసిలిటేట్ చేస్తారు. ఈ సిహెచ్ఓలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎందుకంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిఎస్సీలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్రాథమికంగా గుర్తిస్తారు. దానికి కొన్ని క్వశ్చనీర్ ఉంది, కొంత ఎక్విప్మెంట్ ఉంది, దాని ప్రకారం ప్రాథమికంగా గుర్తించే పని చేస్తారు. లేదా సర్వైకల్ క్యాన్సర్కి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కి వస్తే టెస్ట్ చేస్తారు, ఇవే స్పెక్యులంతో టెస్ట్ చేస్తారు. దీన్ని ఆధారంగా చేసుకున్న తర్వాత సస్పెక్టెడ్ కేసెస్లో మళ్ళీ మెడికల్ ఆఫీసర్లు వారు కూడా ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి వాటిని గుర్తించిన తర్వాత మళ్ళీ ప్రివెంటివ్ ఆంకాలజీకి వెళ్ళినప్పుడు మాత్రమే
అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే మ్యామోగ్రఫీ చేయడం, లేదా సర్వైకల్కి సంబంధించి మ్యామోగ్రఫీ చేసి బయాప్సీ చేయడం, సర్వైకల్ క్యాన్సర్కి పరీక్ష చేయడం, అదేవిధంగా ఓరల్ దీనికి స్మియర్ టెస్ట్ పరీక్ష చేయడం, అసిడిక్ యాసిడ్ టెస్ట్ చేయడం చేస్తారు. అక్కడ బయట వచ్చిన తర్వాత దాన్ని బట్టి తగిన చికిత్స అందించడం జరిగింది. మేము ఎందుకు ఇదంతా చేస్తున్నామంటే వీటిని ప్రాథమికంగా గుర్తిస్తే ముందు నివారించడానికి అవకాశం ఉంది, లేదా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సరైన చికిత్స అందించి ప్రాణాలు పోకుండా కాపాడుకునే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రక్రియ ఎలా జరుగుతుందంటే అవగాహన కల్పించడం కోసం, ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం కోసమే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడం కానీ తదనుగుణంగా చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు దేశవ్యాప్తంగా ఈ మన దేశంలో చూస్తే బ్రెస్ట్ క్యాన్సరు 89.63% ఉంది. మన రాష్ట్రంలో అది 59.81% ఉంది. టాప్ 5 క్యాన్సర్స్ని తీసుకుంటే ఈ బర్డన్ ఆఫ్ డిసీజు ఇంత ఉంది. బర్డన్ ఆఫ్ డిసీజు ప్రివలెన్స్ రేట్ కదా, ఇది 367 ఏదైతే ప్రివలెన్స్ రేట్ ఉందో 367లో వాటిలో పర్సంటేజ్లుగా చూసుకుంటే టాప్ 5 క్యాన్సర్స్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్స్లో 89.60 అయితే మన దగ్గర 59.81 ఉంది. అదేవిధంగా ఈ హెమటోపోయిటిక్ వీటిలో బ్లడ్ రిలేటెడ్ 34.83 ఉంటే అది ఒక్కటే మన దగ్గర కాస్త ఎక్కువ ఉంది. 34.83 నేషనల్ యావరేజ్ అయితే మన దగ్గర 37.40 ఉంది. అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ చూస్తే 33.98 నేషనల్ యావరేజ్ అయితే మన దగ్గర 30.06% ఉంది. లిప్ అండ్ ఓరల్ క్యావిటీ 23.80 అయితే మన దగ్గర 13.69 ఉంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఓరల్ క్యావిటీ తక్కువ ఉన్నాయంటే మన దగ్గర కాస్త ఈ పొగాకు వాడకం తక్కువ అని చూడాలి ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే. అదేవిధంగా కలోన్ రెక్టమ్ 18.29 అయితే 9.26 ఉంది. ఇది 1,00,000 జనాభాకి ప్రివలెన్స్ రేటు 327 అయితే దాంట్లో ప్రామాణికంగా తీసుకొచ్చినవి ఇవి. అదేవిధంగా నేను ఈ సంఖ్యలు అయితే మీకు చెప్పడం జరిగింది, ఎంతమందిని స్క్రీనింగ్ చేశాము ఎంత అనే విషయాన్ని కూడా చెప్పాను. ఈ ఒక అనపర్తి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని పరీక్షలు చేస్తే 2,33,367 జనాభా అయితే ఎలిజిబుల్ జనాభా. దాంట్లో మనం స్క్రీనింగ్ చేసింది ఇప్పటికీ 1,19,000 అంటే 51.1% స్క్రీనింగ్ పూర్తి చేశాం. దాంట్లో సస్పెక్టెడ్ కేసెస్ 736 ఐడెంటిఫైడ్ సస్పెక్టెడ్ కేసెస్. మెడికల్ ఎగ్జామినేషన్ పోయింది 574 కేసులు. దాంట్లో కన్ఫర్మ్డ్కి 572 మెడికల్ ఎగ్జామినేషన్ పోయిన కేసులలో కన్ఫర్మ్డ్ కేసు 105. అంటే మొత్తం మీద ఈ కేసులలో ఇది 0.09% రేట్ ఉంది మొత్తం మనం స్క్రీనింగ్ చేసిన వాటిల్లో చూస్తే. అదేవిధంగా బాలభద్రపురానికి చూస్తే నేను కొత్తగా వచ్చిన సంఖ్య 38 అని చెప్పాను ఇటీవల మా స్క్రీనింగ్లో సస్పెక్టెడ్ కేసెస్. దాంట్లో సస్పెక్టెడ్ కేసెస్ ఓరల్ 6 అయితే బ్రెస్ట్ 6, సర్వైకల్ 7, లంగ్ 3, మల్టిపుల్ 14. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఒక క్యాన్సరు ఒక ఆర్గాన్ ఎఫెక్ట్ కావట్లేదు క్యాన్సర్ కారణంగా. ఈ మల్టిపుల్ ఇవి ఉన్నాయి, రకరకాలుగా ఉంటున్నాయి. కాబట్టి దీంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక ప్రత్యేక కారణాల కారణంగా ఈ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయనే వాదనలో కూడా వాస్తవం లేదనే విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా చాలా చాలా రకరకాల డేటాను తీసుకొని విశ్లేషించడం జరిగింది. ఐసీఎంఆర్ ఇప్పుడు ఎందుకు లేండి, వీళ్ళకి అంత అవసరం లేదు. మేము దీన్ని కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్లో వీటి కింద ఎన్టీఆర్ వైద్య సేవ కింద కూడా తీసాం. నేను చెప్పినట్టుగా ఏ కేసెస్ అయితే మనం 1,13,363 కేసుల్లో 22-25 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు 3 ఇయర్స్లో టాప్ డిస్టిక్ కాకినాడ ఉంది 5.23, అది కూడా వితిన్ లిమిట్స్ ఉంది. ఎక్కువ తర్వాత హైయెస్ట్ క్యాన్సర్ కేసులు ఉంటున్న ప్రివలెన్స్ ఉంటున్న జిల్లాల్లో విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నం. అంటే అది ఏవి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, లిమిట్స్లో ఉన్నాయి. అయితే మన రాష్ట్రంలో కొన్ని ఎక్కువ మిగతా జిల్లాలతో పోలిస్తే ఎక్కువ ఉన్న వాటిల్లో కాకినాడ మొదటి స్థానంలో ఉంటే విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నం తర్వాత ఉన్నాయి. ఇవి పాజిటివ్ కేసెస్. ఎక్కడ కూడా ఆల్మోస్ట్ ఈ డెత్ పర్సెంటేజు 50% దాకా ఉంటుంది.
45-47% ఉంటుంది. నేను చెప్పాను కదా 22లో మనం డేటా చూస్తే 73,000 కేసులు ఉంటే దాంట్లో 40,000 చిల్లర మరణాలు సంభవించాయి, 40,500 మరణాలు సంభవించాయి. సో ఆ రేషియోలోనే ఇక్కడ కూడా సంభవించాయి తప్పిస్తే అసాధారణంగా లేవు అనే విషయం అర్థం చేసుకోవాలి. లేదా నేను చెప్తున్నా ఎన్సిడిఈ రిపోర్టు ప్రకారం ఇక్కడ విత్ ఇన్ ద లిమిట్స్ ఉంది. అప్పటిదాకా మేము చేస్తున్న దాంట్లో నేను సంఖ్య చెప్పాను. అప్పటికి మేము ఇక్కడ ఏది అనపర్తిలో 51.12% చేశామని చెప్పాము. రాష్ట్ర వ్యాప్తంగా సగటు 47% అయితే అక్కడ 51, బలభద్రపురంలో కూడా అదే శాతంలో చేసి ఉంటాం. ఇదైతే ఎమ్మెల్యే గారు దాన్ని ప్రస్తావించారు. ఆ ప్రస్తావించిన తర్వాత 100% చేశాం ఎలిజిబుల్ వాళ్ళందరికీ. చేస్తే కూడా అది సస్పెక్టెడ్ కేసెస్ 38 వచ్చాయి. దాంట్లో నేను చెప్పినట్టుగా 10-15% పాజిటివ్ కేసెస్ అయ్యే అవకాశం ఉంది. సో విత్ ఇన్ ద లిమిట్స్. ఎమ్మెల్యే గారు మంచిది, ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా నేను వారిని అభినందిస్తున్నా. కానీ అంటే ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నప్పుడు ఆశా వర్కర్లు చేస్తే సరిపోతుందా అన్నారు ఇక్కడ. ఎందుకంటే నేను అందుకనే దీని గురించే నేను ప్రస్తావించడం కూడా. ఆశా వర్కర్లు ఫెసిలిటేట్ చేస్తారు, ఏ ఇల్లు తిరిగి సర్వే చేసే పని వాళ్ళు చేస్తారు. అయితే పరీక్షలు నిర్వహించే పని మాత్రం ట్రైన్డ్ సిహెచ్ఓస్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, వీళ్ళకి దగ్గర 6 నెలల పాటు దీని గురించి హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పేషెంట్ల మామూలుగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద అంటే ఒకటండి, ఇది ఎన్సిడి సర్వే చేసిన డేటా ఒకటి, ప్లస్ జనరల్ ప్రివలెన్స్ మనం చూస్తే కనుక త్రూఅవుట్ ఇండియా మనం 367 ఫర్ 1 lakh పాపులేషన్ ఉంది. సో అది ఆ రేంజ్లోనే మనం ఆంధ్రప్రదేశ్ కూడా 319, అంటే మనం ఓవరాల్గా ఇండియా కన్నా కొంచెం తక్కువే ఉంది. సో ఎక్కడైతే ఏదన్నా అబ్నార్మాలిటీ ఉందో, ఎక్కడైనా సర్వే జరుగుతున్నప్పుడు అబ్నార్మాలిటీ ఏమన్నా ఉంటే కనుక ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ అబ్నార్మాలిటీ ఏమీ లేదు. ఒక పర్టికులర్ ఆర్గాన్కి చాలా ఎక్సెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అయినా, లేకపోతే ఒక పర్టికులర్ విలేజ్ అంటే ఒక 10,000 పాపులేషనో లేదా 2,000 పాపులేషన్లోనో ఈ పర్సంటేజెస్ కన్నా బాగా ఎక్కువ రిపోర్ట్ అవుతుంటే అప్పుడు మనం అలర్ట్ అవ్వాలి. సో ఆ రకమైన సిచ్యువేషన్ లేదు అని మంత్రి గారు చెప్పింది. సో దీని తర్వాత ఈ 38 మంది ఏదైతే సస్పెక్ట్ కేసెస్ ఉన్నారో వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాము. అంటే హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైజాగ్లో చేయించుకోవాలంటే కనుక కలెక్టర్ గారు వెహికల్ అది పెట్టి ఆర్గనైజ్ చేస్తామని, లేకపోతే కనుక మనకి ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే క్యాన్సర్ కేర్కి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్లో ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ ఎంపానల్డ్ హాస్పిటల్లో ఇంక్లూడింగ్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కానీ అక్కడ ఉన్న క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్లో కానీ వాళ్ళు డయాగ్నోసిస్ చేయాలి. ఎందుకంటే ఇది ఓన్లీ మనం క్వశ్చనీర్ ఉంటుంది, క్లినికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అందులో ఏమీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేకపోతే పెద్ద ఎక్విప్మెంట్ కానీ వాడం. ఇక్కడైనా త్రూఅవుట్ ఇండియా క్యాన్సర్ స్క్రీనింగ్, ప్రిలిమినరీ స్క్రీనింగ్ చేసేది అదే పద్ధతిలో చేస్తారు. సస్పెక్ట్ ఏదైతే సపోజ్ నోట్లో పుళ్ళు ఉన్నాయి, ఆ పుళ్ళు క్యాన్సర్ వలన కావచ్చు, నార్మల్ ట్యూమర్ కూడా కావచ్చు. సో అలాగే బ్రెస్ట్లో లంప్స్ ఉన్నాయి. ఆ లంప్స్ ప్రతిదీ ఉన్న ప్రతి గడ్డ కూడా క్యాన్సర్ అని అనడానికి లేదు. చాలా బెనైన్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ తెలియాలంటే కనుక మనం ప్రివెంటివ్ ఆంకాలజీ వింగ్స్ అని మనం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో పెట్టాం. అక్కడికి వెళితే కనుక వాళ్ళు క్లినికల్గా ఎగ్జామిన్ చేసి బయాప్సీ చేస్తారు అవసరం అనుకుంటే. సో బ్రెస్ట్ అనుకుంటే కనుక మనకి మ్యామోగ్రఫీ చేసి, మ్యామోగ్రఫీలో కూడా ఏదైనా డౌట్ అనిపిస్తే కనుక అప్పుడు అక్కడ చిన్న పార్ట్ తీసి బయాప్సీ తీస్తారు. అలాగే మనకి సర్వైకల్ క్యాన్సర్ అయితే పాప్ స్మియర్ చేసి అందులో ఫర్దర్గా ఏమైనా డౌట్ ఉంటే కనుక అప్పుడు మళ్ళీ చిన్న బయాప్సీ చేసి చెక్ చేస్తారు. ఏదైనా క్యాన్సర్ కన్ఫర్మేషన్ ఓన్లీ బయాప్సీ మాత్రమే, మిగతా అన్ని జస్ట్ ఓన్లీ రూల్ అవుట్ చేసేయి. ప్రతిదానికి బయాప్సీ చేయాల్సిన అవసరం లేదు. రూల్ అవుట్ చేసి నిజంగా ప్రాబ్లం అనుకుంటే మాత్రమే అది బయాప్సీ చేయడం జరుగుతుంది. ఒక్కసారి కన్ఫర్మ్ అయితే, అన్ఫార్చునేట్లీ ఏదైనా ఒకళ్ళకి కన్ఫర్మ్ అయితే కనుక ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలనేదే మన ఉద్దేశం. మనం అందుకనే ఆల్మోస్ట్
256 ప్రొసీజర్స్ మనం క్యాన్సర్లో నోటిఫై చేశాము మన ఎన్టీఆర్ వైద్య సేవలో. సో మనకి ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎంపానల్డ్ హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో అయినా పేషెంట్ చాయిస్ని బట్టి వాళ్ళు టేకప్ చేయడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్లో మనం చూస్తే కనుక ఇప్పుడు మన కేజీహెచ్ విశాఖపట్నం, తర్వాత గుంటూరు హాస్పిటల్, ఇప్పుడు కర్నూలు కొత్తగా స్టార్ట్ చేశాము. ఈ మూడిట్లో మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. మిగతాది ఎలాగూ మన హోమీ బాబా కానివ్వండి, స్విమ్స్ కానీ, ఎయిమ్స్ కానీ వీటన్నిటిలో ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఏ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంపానల్డ్ హాస్పిటల్లో అయినా ప్రజలు ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మనం చేస్తున్న మెయిన్ పర్పస్ ఏంటంటే ఎంత ఎర్లీగా డయాగ్నోసిస్ అయితే, స్టేజ్ 1 స్టేజ్ 2లో డయాగ్నోసిస్ అయితే కనుక క్యూర్ రేట్ చాలా బాగుంటుంది అండ్ తక్కువ ఖర్చుతో అండ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తర్వాత ట్రీట్మెంట్ తర్వాత పొందడానికి అవకాశం ఉంటుంది. లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదే స్టేజ్ 3 స్టేజ్ 4 అడ్వాన్స్ స్టేజ్లో కనుక మనం గుర్తించే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ లైఫ్ని కొంచెం ఎక్స్టెండ్ చేయగలము. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే పెయిన్ మేనేజ్మెంట్ చేయగలం తప్ప క్యూర్ చేయడం అనేది కష్టం. సో అందుకని ఆ సిచ్యువేషన్ లేకోకుండా చాలా ఎర్లీ స్టేజ్లో కనుక మనం ఏదైతే గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో స్క్రీనింగ్ చేస్తోందో అందులో పార్టిసిపేట్ చేసి అట్లీస్ట్ ఏదైనా డౌట్ అని చెప్పినప్పుడు డౌట్ అన్న ప్రతి కేసు ఉండదు, ఓన్లీ చాలా తక్కువ పర్సంటేజ్ కేసులు మాత్రమే పాజిటివ్ అవడానికి అవకాశం ఉంది. అదని భయపడి చూపించుకోకపోతే కనుక అది ముదిరిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చే అవకాశం ఉండదు. సో అందుకని అది ప్రజల్లో అవగాహన కలగాల్సిన అవసరం ఉంది. సో ఇది మనమేమి రివర్స్ చేయలేము. ఇప్పుడు క్యాన్సరు త్రూఅవుట్ గ్లోబల్లీ ఉంది, అలాగే ఇండియాలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, ప్రతి ఏరియాలో కూడా ఉంది. సో దాన్ని మనం ఎరాడికేట్ చేయలేము. మనం చేయగలిగింది చాలా ఎర్లీ స్టేజ్లో కనుక్కోవడం. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ ఉంటే కనుక ఓరల్ క్యాన్సర్ వచ్చేది బేసిక్ రిస్క్ ఫ్యాక్టర్స్, సో టొబాకో కానివ్వండి ఈ టైప్ ఆఫ్ యూసేజ్ వలన, అలాగే లంగ్ క్యాన్సర్ వచ్చేది స్మోకింగ్ వాటి వలన ఎక్కువ పర్సంటేజ్ వస్తాయి. అందుకని ఆ టైప్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్కు దూరంగా ఉండమని మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయగలం తప్ప క్యాన్సర్ రాకుండా చూడడానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో ఏ రకమైన అవకాశం లేదు. సో అది ఎంత ఎర్లీగా మనం డయాగ్నైజ్ చేసి ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేసి 100% క్యూర్ వచ్చేటట్టు మనం చేయగలము అనే దాని మీదే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు అక్కడ ఎక్స్పర్ట్స్ కొంతమంది అక్కడ కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల వాటిని వచ్చే వ్యర్థాల వల్ల కూడా కేసులు స్ప్రెడ్ అవుతున్నాయని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంటే అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఒక టీమ్ని పంపించడం జరిగింది. అంటే సాయిల్ కానివ్వండి, ఎయిర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇవన్నీ అనాలిసిస్ చేయడానికి. సో ఆ పర్టికులర్ అనాలిసిస్ వచ్చిన తర్వాత దాని మీద కాంప్రహెన్సివ్గా చెప్పగలం. బట్ ఒక పాజిటివ్ ఫీచర్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయగలిగింది ఏంటంటే ఒక పర్టికులర్ ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే కనుక మెయిన్గా లంగ్ ఎఫెక్ట్ అవ్వాలి, లేకపోతే స్కిన్ ఎఫెక్ట్ అవ్వాలి. సో ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఒక పర్టికులర్ ఆర్గాన్కి క్యాన్సర్స్ ఎక్కువ ఉండాలి. బట్ ఇక్కడ ఫార్చునేట్గా ఏంటంటే మనకి ఏదైతే క్యాన్సర్స్ రిపోర్ట్ అయినాయో అవి నేషన్ వైడ్గా యావరేజ్గా ఏ క్యాన్సర్స్ హైగా ఉన్నాయో అదే రకమైన టెండెన్సీ ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే బ్రెస్ట్, మన బ్లడ్ రిలేటెడ్, సర్వైకల్, లంగ్, ఓరల్, లంగ్, కొలన్ క్యాన్సర్సు దాంతో మ్యాచ్ అవుతుంది ఓవరాల్గా. సో అందుకని ఏంటంటే అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఒక పర్టికులర్ రీజన్ వలన అనేది మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బట్ ఫైనల్ కాల్ వాళ్ళు కూడా పిసిబి వాళ్ళ రిపోర్ట్లు కూడా వచ్చిన తర్వాత అలాంటివి ఏమన్నా ఉంటే కనుక దాని మీద కూడా ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేశారు. సో దీని మీద ఫర్దర్ స్టడీస్ కూడా చేస్తాం. అంటే కాస్టిక్ సోడా ప్రొడ్యూసింగ్ గ్రాసిమ్ ఉందని చెప్పారు. అలాగే కలెక్టర్ గారితో చెప్పాము, అంటే చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీసు, ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీసు, ఎఫ్లూయెంట్సు ఇవన్నీ కూడా స్టడీ చేయమని. సో బట్ ఇందాక చెప్పినట్లు ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ప్రివలెన్స్ ఎక్కువ లేదు కాబట్టి సో ఇమీడియట్గా మనం ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.